రైట్, నందమూరి నరసింహం బాలకృష్ణ ఏం చేయబోతున్నారు, ఏ సినిమాతో వస్తున్నారు అనేది ఆల్మోస్ట్ ఇప్పటికైతే ఫ్యాన్స్లో ఒక క్లారిటీ అయితే ఉంది. ఫ్యాన్స్లే కాదు, మిగతా సినీ ప్రేక్షకులు, సినీ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, సినీ లవర్స్, మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. అదే కేఎస్ రామ్కుమార్ డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా సి కళ్యాణ్ నిర్మిస్తున్నటువంటి సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అవడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్తో పాటు వేదిక హీరోయిన్గా నటిస్తున్నారు. సోనాల్ చౌహాన్తో ఆల్రెడీ లెజెండ్ సినిమాలో యాక్ట్ చేశారు. వేదిక మటుకు గతంలో బాలయ్యతో పాటు యాక్ట్ చేయలేదు కానీ బట్ ఈ సినిమా కోసం ఆమెను ఎంగేజ్ చేశారు. సోనాల్ చౌహాన్, వేదిక వీళ్ళిద్దరు కూడా బాలకృష్ణ సరసన యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రజెంట్గా షూటింగ్ జరుగుతుంది, అంతా బాగానే ఉంది. కానీ ఈ సినిమా రిలీజ్కి ముందే రిలీజ్ ముందంటే ఈవెన్ టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్కి ముందే కొంత ఎఫెక్ట్ అయితే చూపెట్టింది. అదేంటంటే కొన్ని ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్రెడీ పూర్తి చేసుకుంది. మంచి ఫ్యాన్సీ ఆఫర్కి ఇది అమ్ముడుపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. నైజాం ఏరియాని ఏషియన్ సినిమాస్ థియేటర్కల్ హక్కుల్ని నైజాం ఏరియా వరకు ఏషియన్ సినిమాస్ కొనుక్కుంది. అలాగనే వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉషా పిక్చర్స్ అనే ఒక పెద్ద సంస్థ థియేట్రికల్ రైట్ని కనుక్కుంది. అయితే ఈ సినిమా ఎందుకు ఇంత ముందుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది, కనీసం ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ కాకముందే కేవలం సినిమా పోస్టర్ లుక్లు మాత్రమే విడుదలైన తర్వాత ఈ విధంగా బిజినెస్ పెద్ద అమౌంట్కి బిజినెస్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అని ఇండస్ట్రీ పరిచయాలు అయితే అంటూ ఉంటున్నారు. కానీ ఈ సినిమాలో ఇప్పటివరకు రెండు పోస్టర్స్ వచ్చాయి. ఒకటేమో బాలయ్య అంటే క్లాస్ లుక్లో ఆ బేర్డ్ ఫ్రెంచ్ లుక్లో ఉన్నటువంటి ఒక గడ్డాన్ని పెట్టుకొని కనపడ్డ ఒక లుక్లో నడుచుకుంటూ వెళ్తున్నట్టు లుక్. అదేవిధంగా రీసెంట్గా ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఒంటి నిండా రంగులతో, చేతిలో కత్తితో రక్తంతో తడిచినటువంటి కత్తి రైట్ హ్యాండ్లో ఉన్న పోజ్ కనిపిస్తుంది. జస్ట్ ఈ రెండు ఇమేజ్లు మాత్రమే ఇప్పటివరకు రిలీజ్ అయ్యాయి. జనరల్గా ఏదన్నా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయాలంటే ట్రయల్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ని బట్టి దాన్ని చూసి కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళు కానీ తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారు. కానీ ఇవేమీ రిలీజ్ కాకముందని కేవలం 2 పోస్టర్లను బేస్ చేసుకొని కొన్ని ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఓకే అవ్వటం అనేది చాలా అరుదుగాని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఈ సినిమా మరి ఏ విధంగా ఎఫెక్ట్ చూస్తుంది, ఇప్పటికే ఈ సినిమాకైతే ఒక నిజానికి పేరు కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. రూలర్ అని ఒక వర్కింగ్ టైటిల్ అయితే కనిపిస్తూ ఉంది. రూలర్గా ఈ సినిమాకి రూలర్ అనే టైటిల్ని ఖరారు చేయడానికి నిర్మాతలు అంతా సిద్ధంగా ఉన్నారు అని వినిపించింది, కానీ అఫీషియల్గా అయితే అనౌన్స్ జరగలేదు. ఇప్పటికి కూడా NBK's 105 మూవీ అంటున్నారు. అంటే నందమూరి బాలకృష్ణ 105వ సినిమాగానే ఇస్తున్నారు తప్పించి రూలర్ అనే పేరుని ఖరారు కూడా చేయలేదు. వర్కింగ్ టైటిల్గా అయితే కనిపిస్తూ ఉంది. రూలర్ అనే పేరు పెడుతున్నారు. అభిమానులు కూడా ఇప్పటికీ మెసేజ్ పోయింది. కానీ కనీసం టైటిల్ కూడా ఖరారు కాకుండా కన్ఫర్మేషన్గా అఫీషియల్గా ఈ మేరకు రిలీజ్ బిజినెస్ చేయడం అనేది బాలయ్య సినిమాకి చాలా అరుదనే చెప్తున్నారు. బాలయ్య కెరీర్లో ఇప్పటివరకు జరిగినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్లో ఇది బెస్ట్ అన్నట్టుగా కూడా ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమాకి చిరంతన్ భట్ మనకి గౌతమిపుత్ర శాతకర్ణి కానీ కంచె సినిమా లాంటి హిట్ సినిమాలకి ఆయన మ్యూజిక్ అందించారు. ఆయనే ఈ సినిమా కూడా మ్యూజిక్ అందించబోతున్నారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే NBK సినిమా రిలీజ్కి ముందే కొంత సెన్సేషన్ క్రియేట్ చేసిన, అంటే కేఎస్ రామ్కుమార్ బాలయ్య కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా రిలీజ్కి ముందే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ని, డిఫరెంట్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసింది ఇండస్ట్రీలో అనేది కాదని లేని సత్యం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.